పల్లీలు నువ్వులు అంత మంచిగా ఉడికిపోయి ఫ్రై అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం సోరకాయతోని సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం ముందుగా ఈ సోరకాయని పొట్టంతా తీసేసుకోవాలండి. పొట్టంతా తీసేసుకున్నాక మనం ఇలా దీంతో తురిమేసుకోవాలి. దీంతో తురిమేసుకుంటే మంచిగా వస్తుందండి. ఇది పొట్టంతా తీసేసి దీంతో తురిమేసుకుందాం. చూడండి, మనం సోరకాయను ఇలా పొట్టు తీసేసి ఇలా మధ్యలోకి ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో మధ్య భాగం ఉంటుంది కదండి, మెత్తడిది గింజలది, అదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని దీన్ని మాత్రమే తురుముకోవాలి. మధ్యలోదంతా తీసేయాలండి. ఇలా పక్కకు తీసేయాలి. దీన్ని మధ్యలోది తీసేసి దీన్ని మాత్రమే తురుముకోవాలి. చూడండి, మనం సొరకాయ అంతా తురిమేసుకున్నాం కదా, దీంతో మొత్తం తురిమేసుకున్నామండి. ఇప్పుడు మనం చూడండి ఇలా సన్నగా తురిమేసుకున్నాము. ఇలా తురిమేసుకోవాలి సొరకాయ అంతా. ఇప్పుడు దీంట్లోకి మనం బియ్యం పిండి తీసుకుందామండి. బియ్యం పిండి మనకు అది సొరకాయ తురుము ఈ బౌల్ అవుతుందండి. ఒక బౌలు బియ్యం పిండి వేసేసుకుందాం. కలుపుకుంటూ వేసుకుందామండి బియ్యం పిండిని. ఇప్పుడు దీంట్లోకి మనం దీనిలో కావాల్సినవన్నీ వేసుకుందాము. ముందుగా పల్లీలు వేయించి పొట్టు తీసేసి పెట్టుకున్నానండి. పల్లీలు, నువ్వులు, చూడండి ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కడిగేసి చిన్న చిన్నగా తురిమేసి పెట్టుకున్నాను. ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పెట్టుకున్నామండి పేస్టు. దీంట్లో మనం ఆనియను, మిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్ కొంచెం వేసి మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా. మరీ మెత్తగా కాదండి, గరుకులుగా ఇట్లా పట్టేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకొని అది మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి. ఇది మొత్తం కలిపేసుకోవాలి మంచిగా. చూడండి, ఇవన్నీ కలిపేసుకునే ముందు మనం ఒక స్పూను సాల్ట్ వేసుకుందామండి. మనం ఎందుకంటే పేస్ట్లో పచ్చిమిర్చి పేస్ట్లో ఒక స్పూన్ వేసానండి, అందుకని చూడండి ఒక స్పూను దీంట్లో వేసేసుకుంటున్నా. మొత్తం కలిపేశాక మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. పిండి కలిపాక ఇదంతా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూడండి, మనం సొరకాయ తురుమును, పచ్చిమిరపకాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, ఆనియను, ఎల్లిపాయ, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది మనం వేసిన పల్లీలు, నువ్వులు అన్నీ మంచి పిండికి కలిసేలాగా కలిపేసుకున్నాం కదా. చూడండి ఎలా ముద్దకు వస్తుందో. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. దీంట్లో కొంచెం వాటర్ పడతాయి, కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, మనం పిండి అంతా కలిపేసుకున్నాం కదా, ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న ముద్దలుగా చేసుకొని ఇంత సరిపోతుందండి ముద్ద. ఇంత చిన్నగా తీసేసుకోవాలి పిండి. తీసుకొని మనం ఇటువంటి కడాయిలో దీంట్లో ఆయిల్ వేసుకొని ఈ పిండి అంతా ఈ గిన్నెకు ఒత్తేసుకోవాలి. ఇలా ఒక పావు ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఈ ఆయిల్లో ఇలా వేసేసి ఇలా గిన్నెకంతా పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ సైడ్ది చేతికి అద్దుకొని
ఇలా పెట్టేసుకోవాలి మొత్తం. చూడండి ఇలా మనం గిన్నెకి ఇలా కింది వరకే మొత్తం పెట్టేసుకోవాలండి, పై వరకు కాదు, ఇలా కింది వరకే ఉండాలి. పై వరకు పెడితే పిండి మంచిగా కాలదండి, సర్వపిండి. ఇలా కింది వరకే పెట్టేసుకొని చూడండి ఆయిల్ ఇలా మొత్తం పెట్టేసుకున్నాక దీంట్లో మధ్యలో హోల్స్ వేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ పిండి ఆయిల్ పోయి మంచిగా కాలుతుందండి. దీంట్లోకి ఇలా చిన్న చిన్నగా అక్కడక్కడగా పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ ముట్టించేసి దాని మీద పెట్టేసుకుందామండి. స్టవ్ చిన్నగా పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. పిండి మంచిగా కాలుతుంది, ఉడుకుతుంది. చూడండి మూత పెట్టేసుకున్నా. చూడండి స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద పెట్టేసుకున్నా, మూత పెట్టేస్తున్నా అండి. స్టవ్ మీడియంలో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే మూత తీయకుండా ఉంచాలండి. దాని మీద మంచిగా ఉడికిపోతుంది అప్పుడు పిండి మనకు. చూడండి పిండి పై వరకు పెట్టుకోవద్దండి. మనం పిండిని పై వరకు ఇక్కడ వరకు పెట్టామనుకో కడాయిని ఇలా తిప్పాల్సి వస్తుంది. ఓకే, ఇలా ఇలా స్టవ్ మీద మొత్తం చుట్టూ తిప్పాల్సి వస్తుంది. అలా లేకుండా ఇలా కింది వరకే పెట్టేసుకున్నాం అనుకో మనం కడాయిని కదిలియాల్సిన అవసరం లేదు. అలాగా పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. చూడండి మనం స్టవ్ మీద పెట్టినాక 5 నిమిషాలకే ఎలా ఉడికిపోయిందో. చూడండి ఎంత మంచిగా ఉడికిపోతుందో. చూడండి 5 నిమిషాలు అవుతుంది కదా మనం పెట్టి, పిండి మొత్తం ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాం. చూడండి 2 నిమిషాల తర్వాత మనకు ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా చాక్తోనంటే వచ్చేస్తుందండి ఉత్తగానే. చూడండి రివర్స్లో ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. చాలా మంచిగా ఉడికిపోయింది కదండి పిండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మరొక పిండి ముద్దను ఇలాగే పెట్టేసుకొని చేసేసుకుందాం. చూడండి మనం ఇందాక కాల్చుకున్నది పక్కకు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక గిన్నె పెట్టేసుకున్నాను. సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పిండి ఇంతవరకే పెట్టేసుకోవాలి. చూడండి కాల్చిన పిండి, సర్వపిండి ఎంత బాగుందో. ఇలా మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేసాం కదా కచ్చపచ్చగా, చాలా టేస్ట్గా ఉంటుందండి తింటా ఉంటే. చూడండి పల్లీలు నువ్వులు ఎంత మంచిగా ఉడికిపోయి ఫ్రై అయిపోయినాయో.